ప్రైజ్ అలాట్. మిత్రమా, బాగున్నారా? మిత్రమా, ప్రతి దినము మీరు దేవునితో ప్రారంభిస్తూ దినాన్ని దేవునితో ముగిస్తున్నారా? అయితే ఈ బైబిల్ వాగ్దానం మీ కొరకే. దావీదు రాసిన కీర్తనలు 145వ అధ్యాయం 18వ వచనం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తుల గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆమేన్. అవునండి, దేవునికి మనం మొరపెట్టిన ప్రతిసారి ఏ దేవుడు ఏ గొప్ప జనమునకు లేనంత సమీపంగా మన దేవుడు ఉన్నాడు. మన దేవుడు చెవులుండి వినగలిగినవాడు, కనులుండి చూడగలిగినవాడు, నోరుండి మాట్లాడగలిగినవాడు. అవును, నువ్వు పిలిస్తే పలికే దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా ఆయనకు మొరపెడితే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉన్నట్టు ఏ గొప్ప జన సమూహము ఏ జనములకు లేదు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులము. ప్రార్థించే ప్రతిసారి దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అన్నటువంటి విశ్వాసముతో మనం ప్రార్థించగలిగినట్లయితే మనం ప్రార్థించిన ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటాం. గనుకనే ప్రార్థించే ప్రతిసారి, దేవునికి మీరు నిజముగా మొరపెట్టిన ప్రతిసారి దేవుడు మీ స్వరాన్ని వింటున్నాడు, మీ ప్రార్థనను వింటున్నాడు, మీ కన్నీటిని తుడుస్తున్నాడు, మీ సంతోషమును అధికము చేస్తున్నాడు, మీ కన్నీటిని ఆనందగానము చేస్తున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి మీ ప్రార్థనలను యథావిధిగా కొనసాగిస్తూ దేవునిపై ప్రతి భారమును మీరు వేస్తూ మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.